చిక్కుముళ్ళు. రైట్. పార్థసారథి గారు చిక్కుముళ్ళు చాలా స్పష్టంగా శేషు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2/3 మెజారిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ విషయానికి వస్తే, లోక్సభ విషయానికి వస్తే ఎన్డీఏకి 293 ఉన్నారు. జమిలీ ఆమోదానికి 362 సంఖ్య కావాలి దీన్ని ఒప్పుకోవడానికి, యాక్సెప్ట్ చేయడానికి. ఇక రాజ్యసభ విషయానికి వస్తే 161 ఉంది. జమిలీకి 164 మంది మద్దతు కావాలి. ఇందాక శేషు సార్ చెప్పినట్టు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. సొంతంగా బీజేపీ 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే, సొంతంగా ఎన్డీఏ ఓవరాల్గా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మీకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇప్పటివరకు ఎట్లాంటి స్టాండ్ చెప్పలేదు. జేడీయూతో మీరు కూటమిలో ఉన్నారు. గతంలో అపోజ్ చేసినటువంటి అంశం ఇందాక శేషు గారి మాటల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అఫ్ కోర్స్ అది వాస్తవం. బట్ జమిలీ అంత సాధ్యమా? ఈ చిక్కుముళ్లను విప్పుకుంటూ ఎన్నికలకు 1 నేషన్ 1 ఎలక్షన్ వెళ్ళడం అంత ఈజీయా? పార్థసారథి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. 2-3 విషయాలు ఫస్ట్ మీరు జరిగిండేటి ఒకసారి గమనిస్తే ఇది సాధ్యమా అసాధ్యమా అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అయోధ్య రామ జన్మభూమికి సంబంధించి అప్పుడు కూడా మాకు మెజారిటీ లేదు కదండి. 370 ఆర్టికల్కి సంబంధించి అప్పుడు కూడా మాకు ఈ టైప్ ఆఫ్ పూర్తి మెజారిటీ లేదు. త్రిబుల్ తలాక్ చట్టాలకు సంబంధించి చేసినప్పుడు కూడా మాకు మెజారిటీ లేదు. కానీ మేము చేసాం, సింపుల్ అంతే. ఇంతకు మించి ఇంకా సమాధానం అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో న్యాయము నీతి ఉంది కాబట్టి అది జరిగేటువంటి యొక్క రోజుకి అనేక పార్టీలు ముందుకు వస్తాయి, లేదా ఆబ్సెంట్ అన్నా అవుతాయి. ఒకవేళ కాదు అనుకోండి, ఇక్కడ ఆబ్సెంట్ అయితే యాక్సెప్టెన్స్ ఆగిపోతుంది కదా. ఇది చట్టంలో జరగాల్సినటువంటి కాదు. వచ్చినటువంటి వాళ్ళలో 2/3, హాజరైన వాళ్ళలో 2/3. అదే ఇది ఏంటంటే ఒక దుష్ప్రచారం ఏమో చేసుకుంటే ఏమన్నా చేసుకోండి, బీజేపీ అయితే కేర్ చేయదు. బీజేపీకి ఉన్నది ఒకటే లక్ష్యం, మంచిది. లక్ష్యం కోసం మేము ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఆశీర్వదిస్తారు, పని జరుగుతుంది. ఇప్పటిదాకా జరిగింది. అసెంబ్లీలు బీజేపీయేతర ప్రాంత రాష్ట్రాల అసెంబ్లీలు యాక్సెప్టెన్సీ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము అనుకున్న చేస్తాం. సాధ్యమవుతుంది అంటున్నారా? 100% అండి. ఇంకా అనుమానం ఎందుకు? ఇంతకు ముందే మన సోదరుడు చెప్పారు, వారి పేరు నేను వినలేదు, సారీ, శేషు గారు. ఆ సోదరుడు చెప్పారు కదా 14 కావాలి, 18 ఉన్నాయి మాకు ఇంకా ఆల్రెడీ, కాబట్టి అది అయిపోతుంది. రెండోది ఆ రోజు కావాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ రామ జన్మభూమికి కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన తర్వాత ప్రజల్లో వచ్చిండేటువంటి యొక్క దీనికోసం ఉంటే వాళ్ళు వ్యతిరేకంగా ఓటేయాలి, ఆబ్సెంట్ అయ్యారంతే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రజల్లో సరిపోతుంది. రెండే విషయాలు చూడాలండి. జమిలీ ఎన్నికలు ఎవరికి లాభం? ఎవరికి లాభం అంటే దేశానికి లాభం మొట్టమొదటిది, ప్రజలకు లాభం రెండవది. మూడవది ఎవరికి కష్టము అనుకుంటే, ఎవరైతే దొంగ ఓట్లతో ఆధారపడి రాజకీయాలు చేసి ఈ దేశాన్ని అధిష్టానాలు పాలు చేయాలనుకునే వెధవలు ఎవరైతే ఉంటారో వాళ్లకు కష్టమైంది. ఎందుకంటే దేశమంతా ఇప్పుడు ఒకటే కార్డు. ఇప్పుడు చాలా మంది మా ఏరియాలో ఉన్నారు. ఆంధ్రాలోనూ కార్డ్స్ ఉన్నాయి, పక్కనే ఉండేటువంటి యలహంకలోనూ కార్డ్స్ ఉన్నాయి. అక్కడ ఎలక్షన్స్ ఎగిరిపోయినప్పుడు అక్కడ ఓట్లేసి వస్తారు, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి ఓట్లేసి వస్తారు. కొంతమందికి అవసరమైతే ఇప్పట్లో ఉండేటువంటి దాంట్లో పశ్చిమ బెంగాల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకంతా ఉండేది అదే కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దీది ఎందుకు వద్దంటోంది? అక్కడ ఉండేటువంటి బంగ్లాదేశీని ఎప్పుడెక్కడ ఒక కాన్స్టిట్యున్సీ కాదు, 3 కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీ దగ్గరలో కూడా ఓటర్లుగా చేర్చేసింటారు. వాళ్ళని అడిగేది అంటే ధైర్యం ఎవరికి ఉండదు. అంటే మీ మాటలు కంటిన్యూషన్ ఏంటంటే ఒక్కరు ఒక చోటే పోటీ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి దీంట్లో. ఏమండి? ఒక్కరు ఒక చోటే పోటీ చేసే ఛాన్సెస్ కూడా దీంట్లో ఉంటాయి. మీ మాటల్లో కంటిన్యూషన్ అట్లా ఏం అవి ఇంకా విధి విధానాలు ఇంకా రూపొందించలేదు కదా. దానికి నాకు తెలిసినంత వరకు అట్లా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉండేటువంటివి కాదు, ఒకేసారి ఎన్నికలు అనేటివి. అది ఇంతకు ముందు చెప్పారు. దాదాపుగా 1952 నుంచి దాదాపుగా 67 వరకు జమిలీ ఎన్నికలే కదా జరిగిండేది. కాంగ్రెసే కదా అప్పుడు జయించిండేది. ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళు దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని కాదంటున్నారు. వాళ్ళు ఎంతసేపు అయినా కూడా ఈ దేశాన్ని పాకిస్తాన్కి తాకట్టు పెడదామా, చైనాకు తాకట్టు పెడదామని కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించవచ్చు. కానీ మిగతా పార్టీల వాళ్ళందరూ 100% రావాల్సిందే. ఎందుకంటే ప్రజల్లోనే మద్దతు తీసుకొని వస్తాం మేము. ఒకే దేశం ఒకే ఎన్నికలతో వచ్చే నష్టం ఏంటి? అసలు దీంట్లో నాకు అర్థం కాలే. ఫలానా నష్టం ఉందని చెప్పేసి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ చెప్పమనండి.
ఎవరైనా సరే మల్లికార్జున ఖర్గే కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ ముత్తాత కానీ చెప్పమనండి, ఏం తప్పు ఉంది దాంట్లో? గతంలో జరిగిండేదే కదా, ఆఫ్ కోర్స్ అవును. ఇప్పుడు జరిగి ఒకే ఎన్నికలు వస్తే ఏం తప్పు ఉంది? దీంట్లో క్లియర్ గా ఉంది. ఒకసారి ఎన్నికలు అవుతాయి, ఎన్నికలు అయిన తర్వాత ఒక 2 ఏళ్లకి ఏదన్నా పొరపాటున ఏదో పార్టీలు విత్డ్రా చేసావనుకోండి, నెక్స్ట్ మళ్ళా వచ్చేటువంటి దానికి 3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవడో ఆ ధైర్యం చేయరు, సర్దుకుంటారు అందరూ. కాబట్టి ఏదో విధంగా సర్దుకుని 5 ఏళ్ల పాటు వాళ్ళు పరిపాలన సాగిస్తారు. లాభం ఏంటి అని చెప్పేసి కూడా అంటారు. లాభం ఏంటంటే ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా, అది ఈ రోజు బీజేపీ ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండొచ్చు, ఏ కూటమైనా ఉండొచ్చు, అది సెకండరీ విషయం. అని మేమే శాశ్వతం అని చెప్పేసి కూడా మేము అన్నాం కదా, మేము శాశ్వతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. భారత ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నంత కాలం మేము ఇక్కడ ఉండే ఉంటాం, భారతదేశాన్ని డెవలప్ చేస్తూనే ఉంటాం. 13 లక్షల కోట్ల నుంచి 52 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెంచాం. దేశంలో ఉండేటువంటి సైనిక శక్తిని పెంచాం, అలాగే శ్రామిక శక్తిని పెంచాం. రైతులకు ఇప్పటిదాకా దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేసాం. 42 కోట్ల మందికి ఈ రోజు మొత్తం అంతా కూడా ముద్రా యోజన కింద ఇచ్చాం. ఇట్లాంటివి ఎన్నో చెప్పుకుంటా ఉంటే మొత్తం దేశంలో జరిగేటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో జరిగే పథకాలు తప్ప రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర వాళ్ళకి జీతభత్యాలకు తప్ప ఎక్స్ట్రాగా పైసలు లేవు. ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి ప్రజానీకంలో నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా చెప్పాల్సిందే. మేము మొట్టమొదటి అడిగేది ఏం పొరపాటు జరుగుతుంది? పోనీ ఇది ఒక బీజేపీ పార్టీకి మాత్రమేనా జమిలి ఎన్నికలు? బీజేపీ పార్టీకి ఉంటాయి, కాంగ్రెస్ కి ఉంటాయి, కమ్యూనిస్టులకి ఉంటాయి, ఆస్తికులకు ఉంటాయి, నాస్తికులకు ఉంటాయి కదా. ఏం తేడా ఉంది? ఒక బీజేపీ పార్టీకి మాత్రమే ఈ ఎన్నికలు అని చెప్పేసి అంటే ఏదైనా తప్పు ఉన్నట్లు లెక్క. అన్ని పార్టీలకు మహానుభావ ఒక్కసారి ఎన్నికలు అయిన తర్వాత ప్రతిసారి ఎన్నికల కోసం పోతూ ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నా? పొరపాటు ఎన్నికలు జరిగేది పార్టీల కోసం కాదు కదా, ప్రభుత్వాల కోసం. అది ప్రజా నిర్ణయం, ప్రజల నిర్ణయం.